హలో పీపుల్, కమ్ విత్ మీ టు లియోనియా రిసార్ట్స్. ఒకే కార్లో కూర్చున్నాం చూడండి. మళ్ళీ ఇంకో కార్ అయితే ప్రాబ్లం అవుతుంది, హైవే కదా. మా సిస్టర్ డ్రైవ్ చేస్తుంది కానీ ప్రాబ్లం అవుతుంది అని చెప్పి, అది కూడా హైవే షామీర్పేట్ కదా, సో ఎందుకు ఒకే కార్లో వెళ్ళిపోదామని చెప్పి అనుకున్నాము. మా కజిన్స్, మా అక్క పిల్లలు, మా పిల్లలు, మేము అందరం కలిసి వెళ్ళామన్నమాట. సో అక్కడికి మార్నింగ్ అనుకున్నాము కానీ కుదరలేదు, కొంచెం లేట్ అవుతుంది. ఎప్పుడన్నా మార్నింగ్ అనుకుంటాం కానీ వెళ్ళేసరికి లేట్ అయింది. సో అక్కడ లేట్ ఈ వెల్కమ్ డ్రింక్ ఇచ్చాడు. తర్వాత గార్డెన్లో ఫోటో సెషన్ చేసుకున్నాం చూడండి. నేను మా పాప అలా అలా తిరుగుతున్నాం. అయినా అక్కడ కొంచెం మార్నింగ్ వర్షం పడితే వెదర్ అంతా హ్యూమిడిటీ ఎక్కువ ఉండే. ఓకే, మేము లంచ్కి వెళ్తున్నాము. వెళ్ళేసరికి లంచ్ టైం అయిపోయింది. సో బుఫే లంచ్ ఉండే, బాగుండే. తర్వాత పూల్లోకి వచ్చాము. చాలా అసలుకి మా పిల్లలకి ఈ సైడ్ అంటే చాలా నచ్చింది. ఇంకా రోజంతా పూల్లోనే ఉన్నాం. ఆ వెదర్ కూడా కొంచెం మాకు అనుకూలంగానే ఉండే, మరీ ఎండగా లేదు. సో క్లౌడీగా ఉంది. సో చాలా ఎంజాయ్ చేసాము. స్లైడ్స్ అంటే మా పిల్లలకి చాలా ఇష్టము. మా పాపకి చూడండి, మేము ఒక జాకెట్ వేసి దాన్ని వదిలేసాము. అది ఆన్లైన్లో ఆర్డర్ చేసాము, పిల్లలకి బాగుంటుంది. అమెజాన్ నుంచి ఆర్డర్ చేసాము అనమాట. సో తను అది జాకెట్ వేసి వదిలేసి తను హ్యాపీగా రిలాక్స్ అయింది. సో నేను మా హస్బెండ్ ఫోటోషూట్. తర్వాత మా వాడికి చేతికి ఫ్లోట్స్ అనమాట. ఫ్లోట్స్ వేస్తే పిల్లలకి ఇంకా అబ్బాయిలు కదా, కొంచెం పెద్ద అబ్బాయి కాబట్టి ఫ్లోట్స్ వేసేసి వాటర్లో వదిలేసాము. నేను చూడు చిన్నపిల్లలు టోప్ వేసుకొని ఎలా ఎదుగుతున్నాను. మా పాప జాకెట్ వేసుకుని కాబట్టి ఒకటే జంప్ చేస్తూ ఉంది వాటర్లో. మా పిల్లలిద్దరికి వాటర్ అంటే పిచ్చి. ఎంత పిచ్చి అంటే స్నానం చేయడానికి గంట సేపు వెళ్తారు. అక్కడ చిన్న వాటర్ ఫాల్ లాగా ఉంది, దాని కింద నించొని ఫోటో తీసుకున్నాము. చూడండి ఎలా ఆడుతుందో. స్నానం అని చెప్పి గంటలు వెళ్ళి చేస్తారు సమ్మర్లో, స్పెషల్గా షవర్ కింద నించొని. మా హస్బెండ్కి కూడా వాటర్ అంటే ఇష్టం, మా పిల్లలు కూడా సేమ్ అదే. ఎంతసేపు ఉండమంటే వాటర్లో అంతసేపు ఉంటారు. అక్కడ రెయిన్ డాన్స్ కూడా ఉంది, మేము ఎంజాయ్ చేసాం అనమాట. నేను మా పాప చూడండి ఎలా ఆడుతుంది మా పాప. తర్వాత మా వాడు మా కజిన్ని సతాయిస్తూ ఉన్నాడు. చూడండి ఎవరి గోల వాళ్ళదే పూల్లో. మా హస్బెండ్ మా పాపను ఒకటి జంప్ చేపిస్తూ ఉన్నారు. నేను చూడ ఎంత రిలాక్స్ అవుతున్నా. మా కజిన్ నా మీద కామెంట్స్ చేస్తున్నాం అన్నమాట. తర్వాత అక్కడ అయిపోయిన తర్వాత టేబుల్ టెన్నిస్ ఇండోర్ గేమ్స్ ఉన్నాయంటే వెళ్ళి కొద్దిసేపు ఆడుకున్నాం. మా పిల్లలు చూడండి ఫైట్ చేస్తున్నారు. ఇక తర్వాత ఇంకా స్టార్ట్ అయిపోయాం 7 కల్లా, 6:30 స్టార్ట్ చేసి నైట్ 8 వరకు వచ్చేసాము.